ఎంసెట్ 2 పేపర్ లీక్ నిజమే. ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ బయటకు వచ్చింది. అక్కడి నుంచే కన్సల్టెంట్లకు పరీక్షా పత్రం అందింది. సిఐడి విచారణలో తేలుతున్న నిజాలివే. లీక్ వీరుల కోసం గాలింపు ముమ్మరం చేసిన సిఐడికి ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. ముంబై, బెంగళూరు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతాల్లో కన్సల్టెంట్ల కోసం సిఐడి గాలించింది. 2 కన్సల్టెంట్లను విచారణ కూడా చేసింది. ఎంసెట్ లీక్లో కన్సల్టెంట్లతో పాటు విద్యార్థుల పాత్రపైన సిఐడి దృష్టి సారించింది. ఇప్పటికే 4 విద్యార్థులను విచారించిన అధికారులు మొత్తం 60 మందికి పైగా విద్యార్థుల లిస్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. వారందరినీ విచారించడానికి రంగం సిద్ధం చేసింది. రేపటి నుంచి లీక్ వీరిలో ముఖ్యులను గుర్తించాక అరెస్టుల పర్వం మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఎంసెట్ లీక్ నిజమేనని విచారణలో తేలుతుండటంతో ప్రభుత్వం, విద్యాశాఖ డైలమాలో పడ్డాయి. పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రద్దు చేస్తే విద్యార్థులు గందరగోళంలో పడతారనే వాదన ఒకవైపు వినబడుతుంటే, రద్దు చేయకపోతే లీక్ అయిన పేపర్తో పరీక్ష రాసిన విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎలా అనే ప్రశ్న మరోవైపు వినిపిస్తోంది. దీనిపై 2 రోజుల తర్వాత సిఐడి నివేదిక పరిశీలించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, సిఐడి విచారణలో ఏ నిజాలు వెలుగు చూశాయి? మొత్తంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే ప్రధానంగా ఇది లీక్ అయినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు అనుగుణంగా సిఐడి అధికారులు సెక్షన్ ఐపీసీ 408ను కూడా ఉంచారు. ఎందుకంటే గుమస్తా కానీ అందులో పనిచేసే ఉద్యోగి నమ్మక ద్రోహానికి పాల్పడడం ఇందులో ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు రేపటి నుంచి అరెస్టుల పర్వం కూడా కొనసాగబోతుంది. దాదాపు 6 విద్యార్థులు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు ఇప్పటివరకైతే నిర్ధారణ అయింది. రేపు వారిని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే 6 ప్రాంతాల్లో వేరువేరుగా బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో 6 బ్రోకర్లు ఉండగా 4 మాత్రము సిఐడికి దొరికారు. వారిని వాళ్ళ పూర్తి స్థాయిలో విచారించి 2 మాత్రం ఇంకా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక 2 బ్రోకర్లు అయితే పరారులో ఉన్నారు. ఖమ్మంకు చెందిన ఓ కన్సల్టెన్సీ ద్వారా వీరు ముఖ్యంగా ఇది లీకేజీకి పాల్పడ్డట్టు కొద్దిమంది విద్యార్థులను ముందుగానే వారికి అంతా సెలెక్ట్ చేసుకుని వారిని ఇతర ప్రాంతాల్లో వారికి కోచింగ్ ఇచ్చినట్టు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగా కీలకమైన ఆధారాలను సిఐడి సంపాదించింది. అందుకు అనుగుణంగా వీలైనంత త్వరగా దీన్ని ముగించాలి దర్యాప్తు అన్న భావనతో మరొక 2 టీంలు, మొత్తంగా 6 టీంలను ఫామ్ చేసింది సిఐడి. ఈ దర్యాప్తు ఆల్రెడీ ప్రారంభం కాగా నిన్ననే నివేదిక సమర్పించాల్సి ఉండాల్సింది. కానీ ఇందులో ఖచ్చితంగా లీకేజ్ జరిగింది, అది కూడా ముద్రణ సంస్థ నుంచే జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రస్తుతానికైతే ఇంకా కొనసాగుతుంది. రేపటి నుంచి అరెస్టుల పర్వం కూడా అటు కొంతమంది విద్యార్థులను విచారించి వారి చెప్పే వివరాలు, అలాగే వీరి కాల్ డాటా పరిశీలనతో పాటు కన్సల్టెన్సీ నిర్వాహకులు కూడా ఇందులో ప్రధాన పాత్ర ఉండడంతో వారందరినీ కూడా ఇప్పటికే దాదాపుగా విచారించారు కన్సల్టెన్సీ నిర్వాహకుల్ని. వారు ఇచ్చిన సమాచారంతో రేపు ఇటు విద్యార్థులను కూడా 6 ముఖ్య పాత్ర 6 విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారికి ఏపీ ఎంసెట్లో దాదాపు 20,000 ర్యాంకు వస్తే తెలంగాణ ఎంసెట్లో వారికి 150వ ర్యాంకు, 15వ ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఇలా సుమారు 6 ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని రేపు విచారించిన తర్వాత ఈ 2 అంశాలను టాలీ చేసుకుంటే పూర్తి స్థాయిలో నిజం ఇంకా బయటపడుతుంది. కాబట్టి వారి పాత్ర కీలకమని స్పష్టమవుతుంది. కాబట్టి రేపు ఇది నిర్ధారణకు తీసుకొస్తాం. రేపు అరెస్టుల పర్వం కూడా ఉంటుందని ఇటు సిఐడి వర్గాలు విశ్వసనీయంగా తెలుపుతున్నాయి. గోపి, అయితే సందీప్, ప్రధానంగా మనం చూస్తే వేరు చోట్ల పేపర్ ప్రింట్ అయినట్టు మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచి పేపర్ లీకేజ్ అయినట్లు సిఐడి విచారణలో వెలుగు చూశాయి? అంటే ఎక్కడైతే మణిపూర్లో ఏర్పడుతున్న ప్రింటింగ్ ప్రెస్ నుంచే ఇది లీక్ అయింది. అయితే కొద్దిమంది సెలెక్టెడ్ విద్యార్థులు మాత్రమే ముందుగా ఎంచుకొని పరీక్షకు 10 రోజుల ముందు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ముంబై వెళ్ళినట్టు, అలాగే మైసూరు, బెంగళూరుతో పాటు ఇటు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతాల్లో కూడా వీరికి కోచింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2 వేర్వేరు ప్రశ్నపత్రాలు తయారు చేసి ఒకే విధంగా, అంటే ఇదే ప్రశ్నపత్రం చూపించకుండా 2 వేర్వేరు పత్రాలు దాదాపు 320 ప్రశ్నలు ఉండే విధంగా ఏర్పరిచారు. దాన్ని పూర్తి స్థాయిలో, ఎందుకంటే సంవత్సరం అంతా కోచింగ్, షార్ట్ టర్మ్ 60 రోజులు కోచింగ్ తీసుకునే వారికి 300 ప్రశ్నలు గుర్తుంచుకోవడం పెద్ద సమస్య ఏం కాదని కూడా ఈ నేపథ్యంలో వారికి 2 ప్రశ్నపత్రాలు రూపొందించి ఇచ్చినట్టు తెలుస్తుంది. వాటినే వీరు గుర్తుంచుకొని ఆ విధంగా పెద్ద ఎత్తున కూడా ర్యాంకులు పొందినట్టయితే ఇప్పటి వరకు సిఐడి స్పష్టం చేసింది. అందుకు ముద్రణ సంస్థలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులే వీరికి దళారులకు మధ్యవర్తిగా వ్యవహరించాలని చెప్తున్నారు. గోపి, రైట్, థ్యాంక్ యూ సందీప్. ఇక వరంగల్ నుంచి